విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకోనున్న జగన్ ఇటీవల దాడికి గురైన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనపై పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. రూట్ మ్యాప్ మార్పు, నేతల అడ్డంకితో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు అటు జోగి రమేష్ ఇంటి వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకోనున్న జగన్ ఇటీవల దాడికి గురైన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనపై పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. రూట్ మ్యాప్ మార్పు, నేతల అడ్డంకితులతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు అటు జోగి రమేష్ ఇంటి వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి కాసేపులో చేరుకోబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ మొన్న చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున కొంతమంది ఆ ఇంటి మీద దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి సమయంలో కూడా ఇక్కడ నిప్పు పెట్టడం కూడా జరిగింది. అయితే జోగి రమేష్ మీద దాడి జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి భరోసా కల్పించడం జరిగింది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు మరికాసేపులో జోగి రమేష్ నివాసానికి వచ్చి దాడి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా జోగి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం వాళ్ళని పరామర్శించి పూర్తిగా కూడా భరోసా కల్పించబోతూ ఉంటారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పెద్ద ఎత్తున తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసింది, దానికి సంబంధించి మన ప్రస్తుతం జోగి రమేష్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పాయింట్ కి వచ్చి ఇక్కడ నుంచి జోగి రమేష్ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళి జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని కలుస్తారు. అసలు కింద వాళ్ళంతా కూడా ఆ గేట్లు కూడా అప్పుడు ఎరగొట్టేందుకు ప్రయత్నించారు. అదేవిధంగా పైన ఉన్నటువంటి గ్లాసులన్నింటినీ కూడా పగలగొట్టారు. అక్కడే ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే వాళ్ళు ఏదైతే ఆ పెట్రోల్ సీసాలతో దాడి చేసినటువంటి సమయంలో అక్కడ మంటలు అంటుకున్నాయి. వాటన్నింటినీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ జోగి కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తారు. తర్వాత జోగి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వివరిస్తారు. వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో కూడా అక్కడ మాట్లాడిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడతారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తే ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది, కూటమి నాయకులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియానికి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తెలిసేత వాళ్ళ మీద బయటకు వస్తే ఎలాంటి దాడులు జరుగుతాయనేటువంటి భయానిక వాతావరణం కూడా అయితే ఉంది. వాళ్ళంతా కూడా గట్టిగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి కాసేపులో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదైతే నివాసానికి చేరుకోబోతున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పాటు కార్యకర్తలు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉదయం 10:30 సమయంలో జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి బయలుదేరితే ఇప్పటిదాకా ఇక్కడికి చేరుకుని మనం అడుగడుగున ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్కి అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించబోతున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.